నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక. ఏలూరులో ప్రేమోన్మాది ఘాతుకం, యువతిపై కత్తితో దాడి చేసి హతమార్చిన యువకుడు. గాజువాకలో ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్. తొలి విడతగా శ్రీనగర్ నుండి శ్రీనగర్ వరకు అమలు చేస్తామన్న పోలీసు అధికారులు. ఘనంగా సిఐటియు ఆవిర్భావ వేడుకలు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామన్న నేతలు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు కాలేజ్, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లోని కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ సిఈసికి వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అజిత వేదండ్ల వివరించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని సిఈసి చెప్పారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి విజయోత్సవాలకు అవకాశం లేదని అన్నారు. ఏలూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను కాదని వేరే వ్యక్తితో వివాహానికి సిద్ధమైందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం ఏలూరు మండలం సత్రంపాడు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ ఓ ప్రైవేట్ స్కూల్లో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొన్నేళ్లుగా రత్నను ప్రేమిస్తున్నానంటూ యేసురత్నం అనే యువకుడు వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 26న మరో యువకుడితో గ్రేస్ కి నిశ్చితార్థమైంది. విషయం తెలుసుకున్న యేసురత్నం గ్రేస్ పై ఆగ్రహం పెంచుకున్నాడు. ఆమెను హతమార్చాలని ప్లాన్ చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో గ్రేస్ ఇంటి వద్దే ఆమెపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత యేసురత్నం కూడా పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు 3 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక పరిధిలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అమల్లోకి తెస్తున్నారు. సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ వినోద్ కుమార్, ఏడీసీపీ శ్రీనివాసరావులు తెలిపారు. పాత గాజువాక ట్రాఫిక్ ఐలాండ్ ను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. గాజువాకలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు తొలి విడతగా శ్రీనగర్ నుండి శ్రీనగర్ వరకు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ను ప్రారంభిస్తున్నామన్నారు. వివిధ రకాల టెస్టులతో పాటు బీపీ పరీక్ష కూడా చేసి అక్కడికక్కడే రిజల్ట్స్ చెప్తామని అన్నారు. దీని ద్వారా డ్రైవర్లకు ఉన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించామన్నారు. రోజుకు 500 మంది వరకు ఈ టెస్టులో పట్టుబడుతున్నారని అన్నారు. ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ను అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పారు. ఇది మన భద్రత కోసం పోలీసు వారు చెప్తున్నారు. కింద పడిపోతే చాలా సందర్భాల్లో భార్య ముందు భర్త, భర్త ముందు భార్య, ఇద్దరు ఒకే బండి మీద వస్తుంటారు. ఒక 20 సెకండ్ల ముందు ఉన్నటువంటి మా కెమెరాలో నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ. మరొక 20 సెకండ్ల తర్వాత ఉన్నటువంటి కెమెరాలోకి వచ్చి చూసేటప్పటికి వాళ్ళు పక్కకు పడిపోవటం, బండి భర్త ఒకవైపుకు పడిపోతారు, భార్య ఒకవైపుకు పడిపోతుంది. వాళ్ళు పడ్డారు కదా అని వెనకొచ్చే లారీ ఆగదు, బస్సు ఆగదు, వారి పైకి ఎక్కేయటం, వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం. ఈ విధంగా ఎన్నో హృదయ విదారక సంఘటనలు, ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. ఇది ముందు జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మనం మీడియాలో, న్యూస్ పేపర్లో చదివి పోలీసు వారి ఎందుకోసం ఇవన్నీ ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఎందుకోసం హెల్మెట్ పెట్టుకోమంటున్నారు, ఎందుకోసం తాగి వాహనాలు నడపద్దు అంటున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకొని సహకరించితే వారి ప్రాణాలు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎంతోమంది వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తల్లి, చెల్లి, భార్య
భర్త ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు సేఫ్గా ఇంటికి చేరాలనేది మా తపన. ప్రమాదాలు తగ్గించాలనే దాని గురించే మా ఫోకస్ అంతా కూడా. దయచేసి విశాఖ నగర ప్రజలంతా దీన్ని సహృదయంతో అర్థం చేసుకొని మాకు సహకరిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాం. సుమారు 3000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజు వైపు స్పెషల్ డ్రైవ్ కింద లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ పట్టి సుమారు 500 మందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఇది సిటీ వ్యాప్తంగా డిఫరెంట్ ప్లేసుల్లో సర్ప్రైజ్గా ఎలిమెంట్గా చేస్తున్నాము. ఈరోజు సెల్ ఫోన్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ మీద డ్రైవ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికే సుమారు 3674 కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. దయచేసి అందరూ సహకరించాలి. ట్రాఫిక్ అంటే ఏదో పోలీస్ వారిదే కాదు, ప్రజలు సహకరించి మీరంతా విశాఖని 0 యాక్సిడెంట్ జోన్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చట్ట ప్రకారము పూర్వకాలము ఆల్రెడీ చట్టం మారింది. ఈసారి 1000 రూపాయలు ఫైన్, 10,000 రూపాయలు కూడా ఇవి ఉన్నాయి కేసులు. కాబట్టి రానున్న కాలంలో కొద్ది కాలంలోనే ఫైన్ కూడా పెరుగుతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ, పెద్దబొడ్డేపల్లి, యాతపేటలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. రికార్డులు లేని 36 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను సీజ్ చేశారు. 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మోహన్ మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెర్చ్ కొనసాగుతుందన్నారు. 11 మందిపై రౌడీ షీట్స్ తెరిచామని వెల్లడించారు. గంజా అక్రమ రవాణాకు రికార్డులు లేని వాహనాలు వినియోగిస్తున్నారని, వాటిని గుర్తించి చేశామని అన్నారు. ఓపెన్ చేశాము. ఇప్పటి వరకు మేము 5 సస్పెక్ట్ షీట్స్, 16 రౌడీ షీట్స్ కూడా ఈ గత 10 రోజుల నుంచి మేము ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ హెచ్చరించేది ఏంటంటే, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత గత 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ మాకు సహకరించారు. అలాగే రాజకీయ పార్టీ పక్షాలు కూడా మాకు సహకరించినవి. మేము పోలీస్ శాఖ నుంచి నేను వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే రాబోయే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ సందర్భంగా పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ సిఆర్పిసి, తర్వాత మన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటాయి. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారు తీసుకునే చర్యలకి అలాగే సహకరించవలసిందిగా కోరుచు. ఈ సెక్షన్లు అమల్లో ఉన్నందున పై చెప్పిన 144 సెక్షన్ అన్నీ కూడా అమల్లో ఉన్నందున ప్రజలు 4 కంటే ఎక్కువ కూడా గుమిగూడి ఉండరాదు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎటువంటి పందాలు కాయకుండా జయాపజయాలని మనం అతీతంగా ఉంటూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా నేను నా విజ్ఞప్తి. తర్వాత రౌడీ షీటర్స్ మీద పూర్తి నిఘా ఉంది. వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలకు వాళ్ళు బాధ్యులు అవుతారు. అందువల్ల వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మేము తీసుకునే చర్యలకు సహకరించవలసిందిగా కోరుచు. కొన్ని చోట్ల మేము అసౌకర్యాన్ని కూడా గురి చేస్తాము. మా పోలీసు విధుల దృష్ట్యా అది కేవలం ప్రజాశాంతి కోసమే, ప్రజాక్షేమం కోసమే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహకరించవలసిందిగా నేను కోరుచున్నాను. సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జగదంబ సిఐటియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్మిక నాయకులు ఆర్కేఎస్వి కుమార్, కుమార మంగళం తదితరులు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్మిక రాజ్య స్థాపనకే కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. 1970 మే 30న కలకత్తాలో సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు ఏర్పడిందన్నారు. అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం, కార్మికులకు 26,000 కనీస వేతనం వంటి డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, ఆ దిశగా యూనియన్ పనిచేస్తుందని అన్నారు. పాలకులు దేశ సంపదను బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలతో సిఐటియు ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మణి, జగన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 18 జాతీయ సమ్మేళనం ఇది జరిపాము. ఈ రకంగా గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని కాలరాస్తూ లేబర్ కోడ్లుగా మార్చడం కానీ,
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కానీ, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం కానీ, కార్మిక చట్టాలన్నీ మార్పులు చేయడం, ఇటు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీస్ కానీ, డ్రైవర్స్ కానీ, లేదంటే తోపుడు బల కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడినటువంటి ఒక సమగ్రమైన చట్టం కోసం పోట్లాడుతూ ఉంది. అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం పథకం, వివోయో ఇటువంటి తరగతుల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పర్మనెంట్ కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేర్లతోటి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆ సంస్థల్లో విలీనం చేయాలని చెప్పి, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక పోరాటాలు సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా కార్మికుల యొక్క మెరుగైన జీవితంతో పాటు కార్మిక రాజ్యం రావాలి, భారతదేశంలో దోపిడీ లేని సమాజం రావాలి, కార్మికులే రాజ్యాధికారం చేపట్టినప్పుడు మాత్రమే ఈ అంతరాలు రూపుమాపుతారు అనే లక్ష్యంతో, కార్మిక వర్గ రాజ్య ఏర్పాటు లక్ష్యంతో సిఐటియు కృషి చేస్తూ ఉంది. ఐక్య పోరాటాలతో హక్కులు సాధించుకోవాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి పిలుపునిచ్చారు. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లాంట్ పరిపాలన భవనం ఎదుట నిర్వహించారు. యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో రామస్వామి మాట్లాడారు. 1975 నుండి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా సిఐటియు నిలిచిందన్నారు. పోరాటాలు కొనసాగిస్తున్న సమయంలో బీజేపీ ఐక్యతను భగ్నం చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టిందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రభుత్వ రంగ పరిరక్షణ ఉద్యమంగా దేశవ్యాప్త పోరాటంగా మలిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యమాల్లో కార్మిక వర్గం ఐక్యంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వైటి దాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 1991లో భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఉన్నారు. పేదరికం మరింత పేదరికంలోకి వెళ్తుంది. పెట్టుబడిదారులు ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతారు. కాబట్టి ఈ విధానాలను ఎదుర్కొంచాలని చెప్పేసి ఆ రోజు సిఐటి పిలుపునిచ్చింది. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాల్ని మరింత స్పీడ్ గా అమలు చేస్తా ఉంది. వీటికి ప్రతిఘటన ఎదురవుతున్న క్రమంలో ఈ ప్రతిఘటన రాకుండా చూసేందుకు మతాన్ని ముసుగుగా ఉపయోగించుకొని దాడులను తీవ్రం చేస్తా ఉంది. కాబట్టి బీజేపీ యొక్క మతోన్మాదాన్ని విధానాల్ని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని చెప్పేసి సిఐటి పిలిపించి ఈ రోజు ఆ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఈ రోజు ప్రభుత్వాలు అమ్మేస్తా ఉన్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి తిప్పితే మాత్రం రాబోయే కాలంలో ఉన్న హక్కులు కాపాడుకోలేము. కాబట్టి సిఐటి ఆవిర్భావ లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా స్వశక్తితో ఎదగాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ శాలిని మీనన్ తెలిపారు. ఎంవీపీ కాలనీలోని గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో రోటరీ క్లబ్, ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాలినితో కలిసి రోటరీ విశాఖ అధ్యక్షుడు డి మధుసూదన్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. యువత జీవితంలో ఎదగాలంటే అనేక వేదికలు సిద్ధంగా ఉన్నాయని వక్తలు తెలిపారు. ఎవరైతే సొంతంగా నిలబడాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి రుణాలు ఇచ్చేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా తాము ముందున్నామని శాలిని అన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా సదస్సు నిర్వహించామని మధుసూదన్ రావు తెలిపారు. సదస్సులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ లీలారాణి, ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఏవి అవైలబుల్ గా ఉన్నాయి అన్నది తెలియజేస్తూ ఈ రోజు సెమినార్ ఆర్గనైజ్ చేయడానికి మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కూడా చాలా ముందుకు వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు సెమినార్ చేసిన తర్వాత జూన్ నెల 14-15 అంటే ఇందులోంచి కొంతమంది ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలను తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీ మీద 2 days వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఫైనాన్సు, సబ్సిడీసు, ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన చేయూతనివ్వడానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం అలాగే ఏపీ ఛాంబర్స్ ఉమెన్ వింగ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమం. Testing of treating of COVID-19. So how we can bring technology for entrepreneurship so that we can create many more job opportunity, livelihood, as well as the vision and mission of the government towards self-reliance on all aspects, because it is the Amrit Kal, and during this
ecosystem, how we can develop a networking between all the prospective stakeholder, so that they can create a new venture, and that will give an opportunity to the nation towards self-reliance on technology, innovation and industry as well as livelihood. వెళ్ళాలి అది కూడా సెక్టర్ వైజ్ ఇక్కడ మనం అందరినీ గ్యాదర్ చేసాము అండ్ దే ఆర్ సేయింగ్ గోయింగ్ ఫార్వర్డ్ సెక్టర్ వైజ్ వర్క్ షాప్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ సో దట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అండ్ basically to understand this kind of ecosystem, this kind of workshops are needed for all the women to become aware of what our schemes are available and how they can utilize the schemes and how they can grow. So thank you so much Andi, we are glad to be a part of this workshop. చేసే ప్రోడక్ట్స్కి ఎక్కడ ఉంది మార్కెట్, ఎలాగ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, దాని ప్రోడక్ట్ రైట్ ఫ్రమ్ ప్రైసింగ్ ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఎనీథింగ్, ఆల్ దీస్ థింగ్స్ యాక్సెస్ టు మార్కెట్ అంటాం. అది రెండోది మార్కెట్. మూడోది ఏమో వచ్చి మనీ అండి, ఫండ్స్కి యాక్సెస్. అది ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయి, లో కాస్ట్ ఫండ్స్, గ్రాంట్స్ ఉన్నాయి, లో కాస్ట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమి మనం ఉపయోగించుకోవచ్చు ఎంటర్ప్రెనర్కి నాది. ఈ మూడు నేను ఈ వర్క్షాప్ ఈ మూడింటిని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ఒక ప్రయత్నం. ఐ థింక్ వెరీ గుడ్. అండ్ ఇలాంటి వర్క్షాప్స్ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఈ హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే జైలుకే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక. ఏలూరులో ప్రేమోన్మాది ఘాతుకం, యువతిపై కత్తితో దాడి చేసి హతమార్చిన యువకుడు. గాజువాకలో ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్, తొలి విడతగా శ్రీనగర్ నుండి శ్రీనగర్ వరకు అమలు చేస్తామన్న పోలీసు అధికారులు. ఘనంగా సిఐటియు ఆవిర్భావ వేడుకలు, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామన్న నేతలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.